ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ రిజల్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని బ్యాటరీ సేవింగ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ ని పరిచయం చేశాను ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్స్ కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఈజీగా 2 to 3 days కి అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. నేను లైవ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. మీరు ఏం చేయాలి, మీరు ఆ సెట్టింగ్స్ ని ఎక్కడ నుంచి చేసుకోవాలి, ఏం కదా అంది. కాకపోతే దీనికోసం మీరు అడిషనల్ గా ఇలాంటి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని సెట్టింగ్స్ మన యొక్క మొబైల్లోనే ఉంటాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి. దీంతో పాటుగా వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన 4 సెట్టింగ్స్ అన్నమాట. వీటిని చేసుకోవడం ద్వారా బ్యాటరీ బ్యాకప్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ దిస్, ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు లొకేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినా లేదని కూడా ఇక్కడనే మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అదే ఈ లొకేషన్ సెట్టింగ్. అలా అని చెప్పేసి నేను లొకేషన్ని ఆఫ్ చేయమని చెప్పట్లేదు. దీంట్లో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దాని పేరు వచ్చేసి వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ ఆప్షన్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా మనము వైఫై ఆన్ చేసినా చేయకపోయినా, బ్లూటూత్ ఆన్ చేసినా చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ స్కాన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనకు టూ మచ్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ 2 సెట్టింగ్స్ కూడా కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ సెట్టింగ్. ఇలా మీరు ఈ ఫస్ట్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. దాని పేరు వచ్చేసి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో. ఇక్కడ చూసుకో సింపుల్గా. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి రీఫ్రెష్ రేట్ అన్నమాట. లైక్ దిస్, నార్మల్గా ఆటో సెలెక్ట్లో ఉన్నది అనుకోని ఆటోమేటిక్గా మనది హై స్టాండర్డ్లో తీసుకుంటుంది అన్నమాట. అలా కాకుండా మనకు హైలో తీసుకుంటే మనకు గ్రాఫిక్ లెవెల్ పెరిగి మన యొక్క బ్యాటరీ డ్రైన్ కూడా అదే రేంజ్లో అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు హైలో కాకుండా ఇక్కడ నుంచి మీరు స్టాండర్డ్లో ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సెకండ్ సెట్టింగ్. నేను చాలా షార్ట్ కట్లో చెప్తున్నాను, మీరు వీడియోని స్కిప్ అయితే చేయకండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్ అన్నమాట. లైక్ దిస్, దీంట్లోనే ఉంటుంది. మీరు కొంచెం బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు నోటిఫికేషన్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో కొన్ని సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట కంపల్సరీగా మన యొక్క మొబైల్లో. అలాంటప్పుడు మీరు నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద చూసుకోవచ్చు, మనకు ప్రతి ఒక్క యాప్స్ రీసెంట్గా మనం ఏ అప్లికేషన్ నుంచి మనకు ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చాయి, ఏం కదా అని ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే కనిపిస్తుంటాయి. లైక్ దిస్, మీకు ఏ అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ అవసరం ఉండదో వాటన్నిటిని ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. లైక్ దిస్, ఇక్కడ నాకు ఫేస్బుక్ నుంచి అవసరం లేదు ఎలాంటి నోటిఫికేషన్. అలాంటప్పుడు సింపుల్గా నేను ఆఫ్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా నాకు మై జియో తరపు నుంచి కూడా ఎలాంటి అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ అవసరం లేదు. ఇలా మీకు అవసరం లేని ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ని మీరు కంప్లీట్గా ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా కూడా మనకు బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అయిపోతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా వీటన్నిటిని కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది థర్డ్ సెట్టింగ్ అన్నమాట. అలాంటప్పుడు ఇకపోతే మనం చేసుకోవాల్సిన ఫోర్త్ సెట్టింగ్ అన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది. అది కూడా బ్యాటరీ పేరుతో. కొన్ని మొబైల్లో బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ పేరు అయితే ఉంటుంది, కొన్ని మొబైల్లో బ్యాటరీ అయితే ఉంటుంది అన్నమాట. దీని ద్వారా మనకు దాదాపుగా మనం అనుకున్నంత రోజు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఛార్జింగ్ ప్రకారం మనకు 1 డే వస్తుంది బ్యాటరీ 88%. అలాంటప్పుడు కింద మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడనే మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ పవర్ సేవింగ్ మోడ్. ఇక్కడ చూసుకోవచ్చు 2 days 11 hours 21 minutes దాకా మనకు వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ నేను ఆన్ చేస్తే ప్రజెంట్ నాకు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆఫ్ అయిపోతుంది కాబట్టి నేను ఆఫ్ అయితే చేయట్లేదు. కానీ కొన్ని హిడెన్ యాప్స్ అంటే కొన్ని మా లిమిటెడ్ యాప్స్ మాత్రమే మనకు రన్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఆన్ అయితే మీకు చేసి చూపించట్లేదు. ఇలా మీరు చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు బ్యాటరీ యూస్డ్ బై యాప్స్ అని మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఏ అప్లికేషన్ ఎక్కువగా బ్యాటరీని డ్రైన్ చేస్తున్నాయో వాటన్నిటి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఫోర్ ఆఫ్ చేసి అయితే పడేయండి. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీరు ఈ 4 సెట్టింగ్ చేసుకోవడం ద్వారా నేను నోటితో చెప్పడం కాదు, మళ్ళీ జీవితంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రావడం జరగదు. పైగా మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఆటోమేటిక్గా 2 daysకి అయితే ఈజీగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. తో పాటుగా వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీకు ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.